హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతా వ్లాగ్స్. అనకాపల్లిలో ఫ్లాష్ షో అయితే మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఎవరైతే అనకాపల్లిలో ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈరోజు వెళ్ళి చూసేయండి. మళ్ళీ రేపటికి చాలా వాడిపోతాయి అనుకుంటున్నాను. సో అనకాపల్లిలో ఎవరైతే ఉన్నారో మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసేయండి. ఎందుకంటే ఎప్పుడు ఇలా ఫ్లవర్ షోని పెట్టలేదంట, ఫస్ట్ ఇయర్ పెట్టారు. ఈసారి గౌరీ అమ్మవారి సంబరం చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర అయితే ఉత్సవం కూడా చాలా జరుగుతుంది. చాలా మంచి సెలబ్రిటీస్ వచ్చి అయితే పాటలు కూడా పాడుతున్నారు. మీలో ఎవరైనా అనకాపల్లిలో ఉంటే మాత్రం పాటల్ని ఆటల్ని బాగా ఎంజాయ్ చేసేయండి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే. సో అనకాపల్లిలో బెల్లం మార్కెట్ దగ్గర ఫ్లవర్ షోని అయితే కండక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. నేను కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఒక్కొక్కటి చాలా బాగా చేశారు. ఫస్ట్ నేను అనుకున్నాను ఇంత ఫ్లవర్ షోలో కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమైనా యూజ్ చేస్తారేమో అని చెప్పి టచ్ చేసి మరీ చూశాను. కాదండి, అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తోనే బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. చూడండి, కలర్ అయితే అదిరిపోయింది కదా. ఇక్కడైతే వినాయకుడిని పెట్టారు ఫ్లవర్స్తో. చూసేద్దాం వచ్చేయండి. చాలా బాగా పెట్టారు. నేనైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఒక మంచి ఆర్గానిక్ ఒక ఫ్లవర్ వైబ్ అయితే ఉంది, ఒక గ్రీనరీగా. ఎవరైనా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఆర్గానిక్ వైబ్ని ఇక్కడికి వెళ్ళి చూసేయండి. సో ఇక్కడైతే వీ షేప్లో ఇలా ఫ్లవర్స్ని పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నన్ను మీకు వీడియోలో చూపిద్దాం వచ్చి అని చెప్పి ఒక ఆవిడ మీద పడిపోతున్నాను. తాంగాడ నన్ను ఏం అనలేదు. కాకపోతే వీడియో తీయడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే అలా వస్తూనే ఉన్నారు కాబట్టి అంత పీస్ఫుల్గా స్పేషియస్గా అయితే లేదు. సో ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. సో చాలా బాగా అనిపించింది. నేనైతే ఫ్లవర్ షోకి ఎక్కడ నా లైఫ్లో ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో నాకైతే బాగా అనిపించింది. ఎవరైనా దీనికన్నా మంచిగా వెళ్ళుంటే వాళ్ళకి కూడా బాగానే అనిపిస్తుంది అనుకోండి. బట్ నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడైతే చూడండి, అక్కడైతే శివలింగం చూశాను గ్రీన్ కలర్లో. ఇక్కడ ఓం రాశారు, ఇక్కడ స్వస్తిక్ రాశారు. ఒక మంచి గార్డెనింగ్ లా కూడా ఒక్కొక్క చోట చేశారు. ఇది పార్ట్ 1 మాత్రం. ఇంకా పార్ట్ 2 ఇంకా ఉన్నాయి. నాది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే బటర్ఫ్లైతో అన్ని ఆల్ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేసి అక్కడ బటర్ఫ్లై వేశారు. ఇక్కడ ఇంకొకటి మ్యాజిక్ చూపించేస్తాను, వచ్చాను. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్తో మష్రూమ్ని తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ పిక్స్లో వీడియోలో కానీ రియల్గా చూస్తే ఇంకా బాగుంది. ఇక్కడైతే ఒక పండుగ వైబ్ అండ్ ఒక విలేజ్ వైబ్ అంతా ఇక్కడే ఉంది అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉయ్యాల ఇవన్నీ చూసారు కదా. ఇక్కడ అమ్మవారిని డ్రా చేశారు ఇసుకలో కొన్ని ఫ్లవర్స్ పెట్టి. చాలా బాగుంది. కొన్ని మొక్కలు కూడా పెట్టారు గ్రీనరీగా. ఇక్కడైతే చూడండి, ఓన్లీ చామంతులు, వేరే పింక్ కలర్ ఏదో ఫ్లవర్స్ యూజ్ చేసి ఇక్కడ పడవని చేశారు. నిజంగా ఒక సముద్రం వైబ్ అక్కడ ఉంది. సో ఆల్ వైబ్ని కవర్ చేసి ఒకటే చోట పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా.